తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి వైసీపీదేనని, జనసేన పార్టీది కాదని తిమ్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు ఖండించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బుధవారం శివాలయం దగ్గర దాడి నేపథ్యంలో జరిగిన విషయాలను మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పూర్తిగా తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి తప్పుగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పూర్తి విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, అసలు వైసీపీ హయాంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగాయని, నేను ఇక్కడ లేకపోయినా నన్ను రామ్ అనే వ్యక్తిని అక్కడ ఉన్నట్లుగా ధృవీకరించి మాపై తప్పుడు కేసులు పెట్టిన సంగతిని గుర్తు చేశారు. వైసీపీ వారు జనసేన వారిపై దాడి చేస్తే కేసు నమోదు చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా అవగాహనతో మాట్లాడితే మంచిదని అన్నారు. పెదపూడి శ్రీరామకృష్ణ, అతని కుమార్తె సత్యల మాట్లాడుతూ, శివాలయం నిర్మాణంలో గాని, శివాలయంలో పూజలు పురస్కారాల్లో ముందుండి పనిచేస్తామని, ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా పీటలపై కూర్చుందామని ముందుగానే తెలపడం జరిగిందని, అయితే కావాలనే వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ తదితరులు మాపై దాడి చేశారని, ఇది కావాలనే చేసిన దాడని అన్నారు. అదేవిధంగా నా కూతురు సత్యపై కూడా దాడి చేయబోతే ఆమె ప్రతిఘటించిందని అన్నారు. అదేవిధంగా నా కుమారుడిపై కూడా దాడి జరిగిందని అన్నారు. అనంతరం సత్య మాట్లాడుతూ, నాపై రౌడీలుగా మీద పడుతుంటే కేవలం ఆత్మరక్షణ కోసమే నేను వారిని తోశానే తప్ప కావాలని చేసిన పని కాదని, ఒక మహిళగా ఆత్మరక్షణ కోసం చేసిన పని తప్ప అని వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు. ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ కడలేశ్వరి మాట్లాడుతూ, తిమ్మాపురం గ్రామంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, వైకాపా నాయకులు ఇలా చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో కూటమి నాయకులు, మాదరపు తాతాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమన్వయంగా అందరిలో కలుపుకొని వెళ్ళే మనస్తత్వం అది. అందులోకి గుడి దగ్గర ఏదన్నా జరిగితే పార్టీల పరంగా కాదండి, ఇది ప్రతి ఒక్క ఊర్లో పెద్ద మనుషుల్ని కలుపుకొని వెళ్ళడం అనేది సంస్కృతి. ఇది పార్టీ పరంగా వాళ్ళ పిల్లాలి వీళ్ళ పిల్లాలి అని కాదు, ప్రతి ఒక్కరిని ఆ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అందరినీ కలుపుకునే వెళ్తారు. దాని గురించి మీరు ఇలా గుడి దగ్గర కూడా విభజిస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పేసి అనడం కూడా అది సభ్యత కాదు. అలాగే ఒక ఆడపిల్లని టచ్ చేయని చోట టచ్ చేసి గుండెల మీద పెట్టి గెంటితే ఎవరైనా అలా చూస్తూ ఊరుకోరండి. ఆ అమ్మాయి గెంటడమో లేకపోతే తన రక్షించుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తుంది. దాన్ని మీరు పదే జీవించి ఆ అమ్మాయి కొట్టింది అని చెప్పడం అంటే, ఒక ఆడపిల్ల తనని టచ్ చేసే సమయంలో ఎవరైనా సరే ప్రతిఘటించారు. అది మీరు తెలుసుకుని దాన్ని ఒకసారి మళ్ళీ చూడండి. ఆడపిల్లని ఎప్పుడూ కూడా తిరగబడి కొట్టేంత సాహసం చేయదు. ఆ అమ్మాయిని రక్షించుకునే విధంగా అమ్మాయి అలాగా గెంటడం దాన్నే చూపించడం మీరు సభ్యత కాదని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక విషయం జరిగిందంటే, నేను ఎప్పుడో మొన్న జరిగిన దాంట్లో ఆవుల్ని చంపేసే అంత క్రూరత్వం ఎవరికి ఉంటుందో నాకు అర్థం కాదండి. ఇప్పుడు మనుషులు తిట్టుకుంటే మనం ఒకటి తిడతాం, వాళ్ళు ఒకటి తిడతారు. అది మనుషులు, అది నోరు లేని జీవాలను కూడా హింసించి చంపడం అనేది అది ఎంతవరకు సంస్కృతం మీరే చెప్పండి. ఎందుకంటే మనుషులను అంటారు, నేను తిడితే వాళ్ళు తిడతారు, నేను కొడితే వాళ్ళు కొడతారు, కానీ నోరు లేని జీవాలు అలా చేయవు కదా. అందులోకి మహాపాపం చేసి ఈ ఆవులను చంపడం అనేది వాళ్ళు మరి ఎంతవరకు వాళ్ళకి మనస్కరించిందో నాకు తెలియదు. కానీ ఆ పాపాన్ని అయితే మాత్రం ప్రజలు ఎవరైనా క్షమించారేమో, కానీ భగవంతుడు ఆ మహా ఈశ్వరుడు మాత్రం క్షమించడు. దాన్ని అందరూ మీరు ఒక్కసారి ఆ పాపభీతి అంతా మీరు ఏం చేస్తారో తెలియదు. కానీ ఆవులు చంపడం అనేది మహాపాపం. అదంతా నిర్ధారణ అయిన తర్వాత, అది బయటకు వచ్చిన తర్వాత ఎవరేంటి ఎవరెళ్ళటోళ్ళు అన్నది మీకు తెలుస్తుంది. ఇవాళ ప్రెస్ మీట్లో నా మీద ఏదో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏదో ఆరోపణలు చేశారు. గుడిలో మేమే పూజ చేయాలి, ఫస్ట్ పూజ నేనే చేయాలా, నేను వచ్చేదాకా ఆగాలన్న చేసింది అబద్ధం. ఆ అబద్ధాన్ని నిజం చేసి మీరు ఏదో మమ్మల్ని కించపరచడానికి చేస్తున్న పని. గుడికి ఎవరో అతిథులు కాదు, ఎవరు ముందు వచ్చినా ఎవరు చేసినా అలా చేసుకుంటారు. ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు ప్రజల్ని చేసుకుని మాట్లాడితే మీ మర్యాద మీ గౌరవం బాగా పెరుగుద్ది. లేని మాటలు ఆరోపణలు చేసి మమ్మల్ని కించపరిస్తే అది అంతవరకునే ఉండదు, ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుడి అన్నది ఓ పెద్ద మనిషి 10 లక్షలు ఇచ్చానని పోలీసు వారి ముందు చెప్తున్నాడు. 11,11,11 రూపాయలు ఇచ్చాడు అతను. 1,11,1111 రూపాయలు ఇచ్చాడు అతను సందా ఇచ్చి నేనే నా ఆధ్వర్యంలో చేసుకున్నాడే. మేము 45 లక్షలు 50 లక్షల దాకా ఇచ్చాము. ప్రజలు 25, 26, 27 ఇచ్చారు. కట్టిన తర్వాత కొంత ఇచ్చారు, కట్టిన ముందు కొంత ఇచ్చారు. అన్నీ సందాలు వేసి కట్టాం.
సందాలు వేసిన తర్వాత అతను వెనకాల ఉన్నంతసేపు మేము బాగానే ఉన్నాం. వెనకాల నుంచి వచ్చేసిన తర్వాత కూడా మా చైర్మన్ గారు కూర్చున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడే. ఈ సంవత్సరం నేను కూర్చుంటున్నానని తెలిసి ప్రజలను రెచ్చగొట్టి నువ్వు కూర్చో అని ముందుకొచ్చి తోచి ఇతను రాజకీయ లబ్ధి పోతుందని నిలబెట్టుకోవడం గురించి చేస్తున్నాడు తప్ప ఆరోపణలు. అతను కూర్చుంటాడా, అతను చేస్తాడా? ఏం చేసినా మేమే చేయాలి. గుడికి ఎప్పుడన్నా వస్తాడా? సోమవారం ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాడు. ఉన్న మంచి సెట్లు అన్నీ జీతబత్యాలు, బంతులు, శివుడికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం. మీరు కన్నబాబు గారు మీరు మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకుంటే ఇద్దరి మీద పడ్డాం. అక్కడ పోలీసులు లేరండి. మేము మా ఇది అని చెప్పుకోవడానికి గుడికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటుంటే మేము మా పత్రికా ప్రకటన మేము రిలీజ్ చేస్తుంటే మా మీద అన్యాయంగా దాడి చేశారు. దాడి అయిన తర్వాత పోలీసులు వచ్చారు కాబట్టి దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు తప్ప దాడి చేయబడిన వాళ్ళ మీద కేసు పెట్టమని అక్కడ రాజ్యాంగంలో లేదే. దీన్ని పూర్తిగా మీరు అవగాహన తెచ్చుకుని మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుడిని రాజకీయంగా ఉపయోగిస్తున్నా అన్నారు. అయ్యా కన్నబాబు గారు, తిమ్మాపురం గ్రామంలో గుడిని రాజకీయాలు చేసిన సంస్కృతి వైసీపీ పార్టీ నుంచే వచ్చింది. పలానా వర్గం దగ్గరికి చందాలు వెళ్ళకూడదు, పలానా వర్గం దగ్గరికి డొనేషన్కి వెళ్ళకూడదని తీసుకొచ్చిన సంస్కృతి బెజవాడ సత్యనారాయణ గారిది. తిమ్మాపురం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి గుడిని మేమే టెంపుల్ మెయింటైన్ చేస్తున్నాం. నేను తిమ్మాపురం జనసేన ప్రెసిడెంట్గా ఉన్నాను. అయినా గత 15 రోజుల క్రితం జరిగిన వెంకటేశ్వర స్వామి గుడి కళ్యాణానికి నేను స్వయంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రికి కళ్యాణం ఉంది రండి అని వాళ్ళ మిస్సెస్కి చెప్పి, అన్నదానం జరుగుతుంటే ఆ రోజు సాయంత్రం రేపు అన్నదానం ఉంది రండి బెజవాడ సత్యనారాయణ గారు మీరని చెప్పి వచ్చిన వాడిని నేనే, మీ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో కావాల్సిన సాక్ష్యం తీసుకోండి. గుడి దగ్గర బడి దగ్గర రాజకీయాలు చేయకూడదు అనే సంస్కృతి పూర్తిగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మీరు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి పూర్తిగా అవగాహన చేయండి. దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అంతే తప్ప మీ పక్కనున్న వైసీపీ నాయకులు ఏం చెప్పారో అది తీసుకుని వాళ్ళు కట్ చేసి పెట్టిన మార్ఫింగ్ చేసిన ఫొటోస్నే మీరు చూపించి ఇదే జరిగింది అనుకోవడం పూర్తిగా తప్పు. ఆ విషయంలో మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన దాడిని పూర్తిగా రాజకీయాల వైపు మల్లుకుని దానిపై రాజకీయ పార్టీలని అలాగే పోలీసు వారిని తప్పుపట్టడం చాలా విచారకదగ్గ విషయం. దీన్ని పూర్తిగా తిమ్మాపురం జనసేన పార్టీ తరఫున కానీ అలాగే మన కాకినాడ రూరల్ జనసేన పార్టీ తరఫున కానీ అందరూ ఖండిస్తున్నాం. దీన్ని పూర్తిగా మీరు అవగాహన తెచ్చుకుని మాట్లాడండి. అంటే న్యాయపరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి తీసుకునే యాక్షన్స్ కూడా మీరు రాజకీయ లిప్తి చేస్తున్నారు. ఖండించడం కూడా ఈరోజు తప్పని కన్నబాబు గారు మీడియా ద్వారా చెప్పారు. ఇలాగా అంటే ఒక ఆడపిల్లని కొట్టొచ్చు అని వైసీపీ నాయకత్వం చెప్తుంది అంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొండదు. అంటే నాకు నేను కూడా రక్షించుకోకపోతే నేను ఇంకా ఏం చేయాలి ఆ పరిస్థితిలో? తనకన్నా ఏం చేయను ఆ టైంలో నా మీదకి వచ్చి కొడుతున్నప్పుడు. అలా కాకపోయినా గుడి దగ్గర మేము చేసిన దాంట్లో ఏది విచారం చేసుకోకుండా ఏది ఎలా ఉంది మేము అంతా న్యాయబద్ధంగానే వెళ్ళాము. మేము ఎప్పుడు 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న పూజలకి వాటికి ఎప్పుడు ఆటంకాలు రాలేదు. ఈ సంవత్సరం మా నాన్నగారు పీటల మీద కూర్చుంటున్నారని కొంతమంది వచ్చి అక్కడ మేము ఇలా చేస్తాం అలా చేస్తామని వాదిస్తుంటే మేము కూడా వెళ్లకుండా నేను న్యాయంగా వెళ్ళాలని పోలీసుల ద్వారా ప్రొసీడ్ అయ్యి నేను పోలీసుల ద్వారా అప్రోచ్ అయ్యి వెళ్ళాను. అది కూడా ఆ సార్ కూడా ఫీల్డ్లోకి ఎవరైనా వస్తే చెప్పండి అమ్మా అన్నారు. సో ఫీల్డ్లోకి వచ్చాక కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా సార్కే ఇన్ఫామ్ చేసి వెళ్ళాను. సార్ కూడా మాట్లాడారు. సరే మేము ఇరు వర్గాలు మాట్లాడుకుంటే మాకు అవ్వట్లేదు అని చెప్పేసి సార్ ఏమన్నారంటే ఇరు వర్గాలు స్టేషన్కి రండి మాట్లాడుకుందామన్నారు. సరే అని చెప్పి ఈ లోపల ఇంకా టైం ఉంది కదా మేము గుడి దగ్గరికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందామని వెళ్ళాము. ఈ లోపల వైసీపీ నాయకులందరూ వచ్చి మా మీద దాడి చేశారు. అలాంటి టైంలో నా ఆత్మరక్షణ కోసం నేను ఆ సమయంలో పోరాడవలసి వచ్చింది. అంతే తప్ప ఎవరిని ఉద్దేశపరంగా కానీ కొట్టాలని కానీ నాకు ఎలాంటి ద్వేషభావం కూడా ఏవీ లేవు. అండ్ మా మీద తిరిగి మేము కేసు పెట్టామంటున్నారు. ఆ టైం మమ్మల్ని కొడితే మేమేమి తిరిగి మేము ఎవరైనా దూషిస్తే తప్పు, కానీ మేము కేసు పెట్టి న్యాయపరంగా వెళ్తే తప్పే ఉంది. అక్కడ మేము న్యాయపరంగానే వెళ్ళాము. ఎంక్వైరీ చేసుకునే కదా ఏ పోలీస్ అయినా ఏ చట్టమైనా ఎంక్వైరీ చేసుకునే కదా కేసు ఫైల్ చేస్తుంది. న్యాయం అనిపించింది కాబట్టి కేసు ఫైల్ అయింది. ఏదైనా ఎంక్వైరీ టైంలో మా మీద తప్పుంటే మా మీద కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అది కూడా మేము వ్యక్తం చేస్తున్నాము.